హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఇప్పుడు ఒక ట్రిప్ అయితే వెళ్తున్నాము. అది ఎక్కడానంటే వైజాగ్ అండి. వైజాగ్ ట్రిప్లో కొన్ని మామూలుగా మధ్యలో కొన్ని ప్లేసెస్ కూడా కవర్ చేసినాం. ఇప్పుడు నైట్ స్టార్ట్ అయినాం. మార్నింగ్ మేము ఫస్ట్ వెళ్ళిన ప్లేస్ ఏంటి అని అనుకుంటున్నారు? చెప్పుకోండి. లైక్ మేము వెళ్ళేసరికి 10:30 అట్లా అయింది. సో అప్పుడు రీచ్ అయినాం. ఎక్కడికి అని అంటే ఫస్ట్ మేము వచ్చింది వైజాగ్ ట్రిప్లో ఫస్ట్ వన్ ఈజ్ అన్నవరం అండి. అన్నవరం సత్యదేవన్ దగ్గరికి అయితే వచ్చినాం. యాక్చువల్గా ఫుల్ హెవీ రెయిన్ఫాల్ ఉండే. రెయిన్ఫాల్స్ అని చెప్పినారు, రెడ్ అలర్ట్ 2 తెలుగు రాష్ట్రాలు అట్లా ఇట్లా అని చెప్పినారు. కానీ అయినా మేము కానీ డైరీ చేసినాం, రిస్క్ చేసినాం, వచ్చినాం. బట్ మాకు ఎలాంటి ఇబ్బంది జరగలేదు. అసలు ఇక్కడ కూడా వర్షం కొట్టలేదు. చూస్తారు కదా ఎంత ఎండ కొడుతుందో. సో మేము అన్నవరం రీచ్ అయినాం సేఫ్గా. అక్కడ ఏమి వర్షం లేదు, ఫుల్ ఎండ కొట్టింది. అసలు మామూలు ఉబ్బరియలేదు మాకు. మస్తు ఇబ్బంది పడ్డాం ఉబ్బరిచుడికి, ఆ ఉడకపోతకి. సో కొండ ఎక్కుతున్నాం. ఇక మార్నింగ్ కొండ ఎక్కేసి మేము అక్కడ రూమ్ తీసుకొని ఫ్రెష్ అయిపోయి దర్శనానికి అయితే వెళ్ళామండి. ఎప్పటి నుంచో కోరుకుండే అనమాట నాకు అక్కడ సత్యదేవుని దగ్గర వ్రతం చేయించుకోవాలి అని చెప్పేసి. అట్లా అన్నవరం సత్యదేవుని దగ్గర సత్యనారాయణ వ్రతం అయితే కంప్లీట్ చేసుకున్నామండి. అక్కడ టికెట్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ టికెట్స్ ఉంటాయి. అందులో డిఫరెన్స్ పూజలో డిఫరెన్స్ ఏమి ఉండదు, కాకపోతే కూర్చునే హాల్లో మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. అట్లా మేమైతే టికెట్ తీసుకొని అక్కడ వ్రతం కంప్లీట్ చేసుకొని దర్శనానికి వెళ్ళాం. 3 hours అయిందండి ఇది వ్రతం అయితే. అసలు పిల్లలు బాగా ఇబ్బంది పడ్డారు కూర్చోడానికి ఇట్లా అంతా. ఇక అదర్ దెన్ దట్ అయితే అంతా మంచిగా అనిపిస్తుండే. ఇక అది అయిపోయాక బయటకు వచ్చేసి దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడనే అన్నప్రసాదంలో అన్నం తినేసి ఇంకా బయటకు వచ్చేపు పిల్లలు ఆడుకుంటూ ఉంటే కూర్చున్నాం అనమాట. ఇంకా అక్కడ వచ్చేపు ఉండి 5:30కో 6కో మేము సింహాచలం అయితే స్టార్ట్ అయినాం. అక్కడ పోయేసరికి నైట్ అయింది. కొండపైకి ఎక్కితే ట్విస్ట్, ఇక్కడ రూములు లేవన్నారు. ఈ రూములు లేవనేసి అంటే సరే అని మళ్ళీ కిందికి వచ్చినాం. అక్కడ ఒక చిన్న హోటల్ తీసుకొని ఆ హోటల్లో చెక్ ఇన్ అయిపోయి మేము అక్కడైతే ఫ్రెష్ అయినాం అనమాట. ఫ్రెష్ అయిపోయి ఎర్లీ మార్నింగ్ 6కే మేము సింహాచలం అయితే దర్శనానికి స్టార్ట్ అయినాం. అక్కడ చూస్తే కొద్దిగా లైట్గా అప్పుడు వర్షం పడుతుంది అనమాట. కొండ ఎక్కుతుంటే చూసినాం. కొద్దిగా వర్షం అయితే అప్పుడే స్టార్ట్ అయింది. ఎక్కువ కాదు, కొంచెం. ఇక స్టార్ట్ అయింది. మేము అయినా దర్శనంకి పోయినాము. దర్శనం కంప్లీట్ చేసుకొని అయితే రిటర్న్ వచ్చేసినాం అనమాట. అక్కడ ఎలాంటి ఇబ్బంది అయితే లేకుండా, అంటే లైట్ రెయిన్ఫాల్, దానికి మేము ఇబ్బంది కూడా పడలేదు ఎక్కువ. సో అక్కడి నుంచి సింహాచలం దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చినాం. చూసినా ఇదే ఇక్కడనే హోటల్ కింద చెక్ ఇన్ ఇట్లా చేసేసి ఇక చెక్అవుట్ కూడా చేసినాం. దర్శనం అయిపోగానే పైకి పోయి దర్శనం కంప్లీట్ చేసుకొని వచ్చినాం. అక్కడి నుంచి కనక మహాలక్ష్మమ్మ టెంపుల్కి అయితే మేము స్టార్ట్ అయినామండి. ఇక్కడ దర్శనం అయిపోయింది, రిటర్న్ కూడా అవుతున్నాం. కనక మహాలక్ష్మమ్మ టెంపుల్కి వెళ్ళి అక్కడ అమ్మవారి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అది ఏంటి అని అంటే యాక్చువల్గా మాకు తెలియదు, ఏం తెలియదు, కొత్త కదా. అది పోయినాక ఏమైందని అంటే ఎవరో ఒక పర్సన్ ఉండి, అంటే మేము ముందు వెళ్ళిపోతున్నాము, లైన్ దాటిపోయి వెళ్ళిపోతున్నాం ముంగటికి. పిల్లల్ని పట్టుకొని పోతుంటే ఎవరు బాబు ఎక్కడికి పోవాలి మీరు, పిల్లల్ని ఎత్తుకొని ఎటు వెళ్ళిపోతున్నారు అని అంటే మేము దర్శనం కోసం పోతున్నాము అని చెప్పేసి అయితే అన్నాం. అంటే ఆయన ఉండి అదే రా బాబు లైన్ ఎటు వెళ్తున్నారు అని నవ్వినాన్ని కొంచెం డిఫరెంట్గా నవ్వేసి వెళ్ళిండు. మేము దర్శనం కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చి చూస్తే ఆయన ఎక్కడ కూడా కనవలే. అంటే అక్కడ అమ్మవారు బయట తిరుగుతూ ఉంటుంది, అందరికి హెల్ప్ చేస్తూ ఉంటుంది అని చెప్పేసి అయితే అంటుంటారంట కదా. అదంతా నిజమేనేమో అనిపించింది నాకు. వెదర్ చూసారా ఎంత బాగుందో సింహాచలం దగ్గర. భలే మంచిగా అనిపిస్తుంది నిజంగా. ఇక్కడ నుంచే మేము ఇట్లానే డైరెక్ట్ కనక మహాలక్ష్మమ్మ టెంపుల్కి అయితే వెళ్ళినాం. అట్లా దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి వైజాగ్ బీచ్ అయితే వచ్చినాం. ఇక వైజాగ్ బీచ్లోకి ఎంటర్ కాగానే అక్కడ 515 రూపీస్ సాఫ్ట్ కాపీ ఫోటో అక్క అని చెప్పేసి అన్నారు. సరే అని టెంప్ట్ అయిపోయి మేము ఒకటే రెండో కదా అన్నట్టుగా మేము పోయినాం. పోతే వాళ్ళు అక్కడగా ఫోటోలు కొట్టి ఒక 75 అట్లా ఫోటోలు చేసేసి అందులో మనం డిలీట్ చేసుకోవాలంటే తీసుకోవచ్చు అని అన్నారు. సరే మనం హోల్లో పెట్టేటి ఏమన్నా పెట్టించుకొని అటు చూస్తాం కదా, బ్యాక్ పోదంటారు. ఈ కెమెరా లాక్ ఉంటుంది, బ్యాక్ పోదు. అట్లా మీరు తీసుకోవాల్సింది తప్పదు అట్లా అని చెప్పేసి ఒక 400-500 అయితే మనకి టోపీ పెడతారు ఖచ్చితంగా. అందుకే మీరు ఎప్పుడన్నా పోతే ఇట్లా అసలు ఖచ్చితంగా మీరు అట్లాంటి వాటికి ఎంకరేజ్ చేయకండి. వాళ్ళ తర్వాత మనల్ని బొడ్డి కొట్టిస్తారనమాట. ఇక బీచ్లోకి వచ్చేపు అట్లా రీల్స్ తీసుకొని ఫొటోస్ తీసుకొని ఇక అట్లా ఇట్లా చేసి కొద్దిసేపు ఎంజాయ్ చేసినాం. పిల్లలతోని ఇప్పుడు అవసరమా అని కూడా అనుకోవచ్చు, మాకు కూడా అనిపించింది. మా ఆయన కూడా అన్నాడు. కాకపోతే మా పాపకి బీచ్ ఇష్టం. అది వైజాగ్ బీచా లేకపోతే ఇంకా వేరే ఏదైనా బీచ్ అని కాదు, బీచ్ ఇష్టం. ఒకసారి చూస్తుంది కదా, మరి ఆమె కూడా ఎంజాయ్ ఫీల్ అవుతుంది కదా అని చెప్పేసి పోయినాం. మాకు ఇబ్బంది లేకుండే ఆడ, అందుకని పోయినాం. పిల్లలకి చేయించుకున్నాము. మేము కూడా వైజాగ్ బీచ్ ఎట్లా ఉంటుందో చూడలేదు, అంటుండేనే ఉన్నాం కదా, చుట్టూరు అట్లుంది. అట్లా చూసి కొంచెం ఎక్కువసేపు టైం స్పెండ్ చేయలేదు. ఒక 1 hour ఉన్నాం అనుకుంటాం మేబీ, అంతే. ఇక అంతకు మించి అయితే ఎక్కువసేపు ఉండలేదు. అక్కడి నుంచి మేము
వేరే ప్లేస్కి అయితే స్టార్ట్ అయినాం. ఎక్కడికి అని అంటే పిఠాపురం వచ్చేసినాం. పిఠాపురంలో గురు దత్తాత్రేయ వారి పుట్టిన స్థలం అని అంటారు కదా, ఇది అక్కడనే అండి. అన్నదానం అయితే ఎప్పటికి ఉంటుందంట. మేము వెళ్ళగానే తినమన్నారు. తినేసి పురోహితికా దేవి టెంపుల్ శక్తిపీఠం ఉంది కదా, అమ్మవారి దగ్గరికి వచ్చినాము. ఇక్కడ కొలను చూసిరా ఎంత బాగుందో. అమ్మవారి టెంపుల్ ఇక్కడ అంతా కంప్లీట్ చేసుకొని మేము ఎక్కడికి అని అంటే చిన్న తిరుపతి వెళ్ళాం. చిన్న తిరుపతిలో క్లిప్స్ అయితే అన్నీ మిస్ అయినాయండి. ఏమైనా తెలియదు, చాలా రోజులు అని చెప్పినా కదా, చాలా రోజులు అంటే 1.5 to 2 months అయిపోతుంది. సో క్లిప్స్ మిస్ అయినాయి. చిన్న తిరుపతికి వెళ్ళేసరికి రిస్ట్ ఏంటంటే ఇప్పుడు బ్రేక్ అన్నారు. అయ్యో ఇప్పుడు ఎట్లా మనం విజయవాడ పోవాలి, దర్శనం దొరకదా అని టెన్షన్ ఫీల్ అయినాం. ఇక సరే అని చెప్పేసి ఆగినాం. ఈడిదాకా వచ్చి అయితే మిస్ చేసుకోవద్దు అని చెప్పేసి, అది ఇందాక అన్నంగానే ఉంటుంది కదా, అది చిన్న తిరుపతిలో అన్నదాన సత్రంలో తిన్నామన్నమాట అక్కడ. సో ఇక దర్శనం కంప్లీట్ చేసుకొని అక్కడ తినేసరికి 8 అయింది. అక్కడి నుంచి విజయవాడ వచ్చేయాలని దబ్బా అంటే ఎంత ఫాస్ట్గా అంటే అంత ఫాస్ట్గా వచ్చినామండి. కార్ అంత ఫాస్ట్గా తీసుకొచ్చిండు. తీరా చూసి తిరిగి వచ్చినాక 9:56 అయింది టైం. 10కి క్లోజ్ అంట. ఇక పోవడానికి లేదు. అయ్యో దేవుడా అని చెప్పేసి ఇక పొద్దున్న దాకా ఆగి పొద్దున అమ్మ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని రిటర్న్ అక్కడి నుంచి ఎర్రవరం వెళ్ళి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇల్లు చేరుకున్నామండి ఈవినింగ్ 4 o'clock వరకు. టోటల్ 2.5 daysలో ఈ ట్రిప్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక అప్పుడు నైట్ అయితే ఇంటికి రాలేము కదా, ఖచ్చితంగా అమ్మని దర్శించుకోవాల్సిందే. సో అమ్మ దర్శనం కంప్లీట్ చేసుకొని ఎర్రవరం నరసింహస్వామి దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చేసి